నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తే అధినేత కార్యక్రమం. జనసేన నాయకుడు నాగబాబు వ్యాఖ్యలను తాను గాని తన కార్యకర్తలు గాని పట్టించుకోలేదన్న వర్మ. అభాగ్యుల జీవితాల్లో కాంతి రేఖల సీఎం సహాయ నిధి. కాకినాడ నియోజకవర్గంలో 8 మంది లబ్ధిదారులకు 6,15,000 రూపాయల చెక్కులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన. నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాకినాడ నగరంలో మార్చి 11 నుండి 20 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సిపిఎం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. పెన్షనర్స్ ప్యారడైజ్గా పేరుగాంచిన కాకినాడ దోమల నిలయంగా మారిపోతుందన్నారు. చెత్త సేకరణకు ఇచ్చిన ప్రాధాన్యత డ్రైన్ క్లీనింగ్కి లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు చెప్పారని అన్నారు. నగరంలో సామాన్యుల సొంత ఇంటి కల నెరవేర్చాలని, టిట్కో గృహాలు నిర్మాణం పూర్తి చేయాలని, స్థలం ఉన్నవారికి హౌసింగ్ లోన్ మంజూరు చేయాలని అన్నారు. నగరంలో వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా చూడాలని, శివారు ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీరు అందించాలని అన్నారు. నగరంలో అవసరమైన చోట మున్సిపల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జీజీహెచ్ పడకల స్థాయి పెంచాలని అన్నారు. జగన్నాథపురం ఉప్పుటేరుపై 3వ వంతెన నిర్మించాలని, నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు సాయంత్రం వేళల్లో పేటల్లో పర్యటించాలని కోరుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన కొనసాగించాలని అన్నారు. సిపిఎం దృష్టికి వచ్చిన వివిధ ప్రాంతాల సమస్యలను రాతపూర్వకంగా అదనపు కమిషనర్కు సమర్పించగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు నాగభక్తుల సూర్యనారాయణ, ప్రసాద్లతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమల్ల పద్మ, వెంకట్రావు, కె సత్యబాబు, భూలక్ష్మి, భారతి, సత్యానందం, సుధాకర్, సత్యనారాయణ, సురేష్, విజయ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాం. దానిలో భాగంగా కాకినాడలో మార్చి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకుని సమస్యలు వినడం జరిగింది. ప్రధానంగా కాకినాడ నగరంలో దోమలతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా దోమల నిలయం. ఎవరు కూడా సాయంత్రం అయితే బయట కూర్చునే పరిస్థితి లేదు. పేదవాళ్ళు అయితే తమ ఆదాయంలో ఎక్కువ భాగం దోమల చక్రాలు కొనుక్కోవడానికి సరిపోతుందని చెప్తున్నారు. అధికారులు చెత్త సేకరణ మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రైన్ క్లీనింగ్ మీద చేపట్టడం లేదని ప్రజలు చెబుతున్నారు. డ్రైన్ క్లీనింగ్ చేయడమే కాకుండా స్ప్రే చల్లించడం, బ్లీచింగ్ చల్లించడం ద్వారా ప్రజలకు అనారోగ్యాలు బాలు పోకుండా కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంటి సమస్య, సొంత ఇంటి కలగానే మిగిలిపోతుంది. కాకినాడలో ఎంత ప్రభుత్వాలు మారినా పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణాలకు కానీ ఇంటి ఏర్పాటు చేయడం కానీ జరగడం లేదు. సొంత స్థలం ఉన్న వారికి హౌసింగ్ లోన్ ఇవ్వాలని, టిట్కో ఇళ్లు పూర్తి చేసి అప్పగించాలని, అదేవిధంగా కొత్తగా హౌసింగ్ స్కీమ్ కూడా కాకినాడలో పెద్ద ఎత్తున చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏటుమాగా, దుమ్ములపేట వంటి ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్ లేవు. సామాన్యులు చదువుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి అవసరమైన ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా 13 అర్బన్ పిహెచ్సిలు ఉన్నప్పటికీ ఇంకొన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి జీజీహెచ్ మీద పేషెంట్ల ఒత్తిడి తగ్గించాలి. అదే రకంగా జీజీహెచ్ పడకల స్థాయిని కూడా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున కాకినాడలో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఉప్పుటేరు పైన
మూడో వంతెన నిర్మించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో కూడా చాలా సామాజిక స్థలాలు ఉన్నాయి. వాటన్నిటిని పార్కులు గాను, ఆట స్థలాలు గాను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి 2.5 సంవత్సరాలు పూర్తయింది. పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావట్లేదు. కాబట్టి 74వ రాజ్యాంగ సవరణని కాకినాడ నగరంలో తొంగలో దొక్కేస్తున్నట్టుగా కనబడుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆలోచించి తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు నిర్వహించాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలు యువతకు ఉపాధి కల్పించాలి ఈ ప్రభుత్వం అని కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త హామీలు అవసరం లేదు, వారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తే చాలని మా పర్యటన బృందానికి తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులకు సిపిఎం విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తూ కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం చిత్తశుద్ధిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో వార్డుల వారీగా ప్రజలను సమీకరించి నిరవధిక ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన గల కూడలిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్ చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐలు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ మంచి కార్యక్రమం తీసుకున్నారని, వేసవికాలంలో ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నానని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, 3 వ్యక్తులు మోటార్ సైకిల్పై ప్రయాణం చేయరాదని, రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీ వాహనాలను చూసుకొని దాటాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ముఖ్యంగా హైవేపై వాహనాలు నిలుపుదల చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, అతి వేగంగా ప్రయాణం చేయవద్దని, మీ ప్రాణాలు కాపాడుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, పైడిపాల సూరిబాబు, మండపక అప్పన్నదొర, తొట్టుపూడి నాగేశ్వరరావు, డేగల సత్తిబాబు, నంద చిరంజీవి, చందక శంకర్, గుమ్మల్ల అనంతలక్ష్మి, అధిక సంఖ్యలో నాయకులు, పోలీసులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందు రమ్మని పక్కిందమ్మా కొద్దిగా వేసవి ప్రారంభమైంది. సుమారు ఎప్పుడే 40 సెంటీమీటర్ల దాకా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు, మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రోత్సాహంతో, ప్రధానంగా డిఎస్పీ గారి సహకారంతో, మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవి కాలంలో అతి కీలకమైంది మంచినీరు.
దహార్తి తీర్చడం. అందులో జగ్గంపేటలాంటి కోటల్లో ఇటువంటి చలవ కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం. ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి చలవ కేంద్రాన్ని పెట్టడం. మరి మజ్జిగ అయితే ఈరోజు ఇచ్చారు, రోజు ఇవ్వగలరు అనుకుంటే ఇస్తారట. ఈ 3 నెలలు కూడానే మజ్జిగ మంచినీటి చలవ కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు, అది మొట్టమొదటిగా ఈ వేసవి సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని చేసి మేము ఎప్పుడూ పెట్టేటటువంటి దాన్ని మా వాళ్ళు మర్చిపోయారు, కనీసం కదపలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. అది స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ యొక్క ఆలోచన కానీ, నిబంధనలు కానీ, నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.